ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఆదికాండము 3వ అధ్యాయము 3వ వివరణ. ఆదాముకు అవ్వను సాటైన సహాయముగా దేవుడు ఇచ్చను. ఆదాముకు అవ్వను ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చావయ్యా అని అడగలేదు. పండెందుకు తిన్నావు అని దేవుడు అడిగినప్పుడు నీవు ఇచ్చేవే, ఈ స్త్రీ వలనే ఈ పండు తిన్నాను. ఎంత ఈజీగా తన తప్పును అవ్వ మీదకి నెట్టేసాడో చూడండి. చాలా మంది తన తప్పుని తను చూడరు, ఎదుటివారి తప్పుని మాత్రమే చూస్తారు. ఆదాము వలన భూమి శపించబడినది, అవ్వమ్మ వలన గర్భవేదన హెచ్చింపబడినది. ఇద్దరూ శాపాలను తెచ్చుకున్నారు. అతిక్రమములని దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు దేవుని కనికరమును పొందును. సామెతలు 28:13వ వచనం. మన పాపములు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమిస్తాడు, మనలను పవిత్రులుగా చేస్తాడు. 1 యోహాను 1:9వ వచనం. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనిరి చేయుడి. దోషములను ఒప్పుకొని మన పాపములను ఒప్పుకొని దేవుని